మీ ప్రెగ్నెన్సీలో స్కాన్ రిపోర్ట్ చూసినా మీకు అర్థం కాలేదా? అది ఎలా చదవాలి అనేది చెప్తాను. స్కాన్ రిపోర్ట్ అంతా లాస్ట్‌లో కంక్లూజన్ ఇంప్రెషన్ పాయింట్ అనేది ఇస్తారనమాట. అందులో ఒక్క బేబీ ఉందంటే సింగిల్ అంటారు. 2 బేబీలు ఉన్నాయంటే ట్విన్స్ అని రాస్తారు. 3 బేబీలు ఉన్నాయంటే ట్రిప్లెట్స్ అని రాస్తారు. అలాగే లైవ్ అంటే బేబీ అంతా బావుంది అని రాస్తారు. సింగిల్ లైవ్. ఇంట్రా యుట్రైన్ అని రాస్తారు. అంటే బేబీ గర్భాశయంలోనే ఉంది అని. లేదు బేబీ ట్యూబ్‌లో ఉంది అంటే ఎక్టోపిక్ అని రాస్తారనమాట. అలాగే దాంతో పాటు ఎన్ని వారాలుంది ప్రెగ్నెన్సీ 9 వారాలా, 10 వారాలా, 12 వారాలా, వీక్స్ ఆఫ్ జెస్టేషన్ అనేది వీక్స్ అనేది కూడా అందులో రాస్తారనమాట. సో, ఇవన్నీ ఇంపార్టెంట్. అలాగే ఆహ్, అనామలీ స్కాన్ అనుకోండి. టిఫా స్కాన్‌లో నో అనామలీస్ బేబీ అంతా బావుంది. నో కంజెనిటల్ అనామలీస్ అంటే బేబీ అంతా ఎవ్రీథింగ్ బావుంది. ఫీటల్ ఎకో నార్మల్ అంటే బేబీ హార్ట్ అంతా ఎవ్రీథింగ్ నార్మల్ ఉంది అని అర్థం. అలాగే బేబీ గ్రోత్ నార్మల్ అని కూడా రాస్తారు. ఇంకా కొన్ని స్కాన్‌లో లైకర్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ నార్మల్ ఏఎఫ్ఐ అనేది కాలిక్యులేట్ చేసి అది మనకి మెన్షన్ చేస్తారనమాట. సో, దీన్ని బట్టి సింపుల్‌గా రిపోర్ట్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అలాగే కొన్ని స్కాన్స్‌లో బేబీ వెయిట్ కూడా ఎస్టిమేటల్ ఫీటల్ వెయిట్ ఈఎఫ్‌డబ్ల్యూ దాంట్లో ఎస్టిమేటల్ ఫీటల్ వెయిట్ బేబీ వెయిట్ ఎంతుంది అనేది తెలుస్తదనమాట. అలాగే ఈడీడీ అని రాస్తారు. ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. బేబీ డెలివరీ డేటు ఎప్పుడని. సో, మీ స్కాన్ రిపోర్ట్ కామెంట్‌లో పెట్టండి. మీ స్కాన్‌లో ఏముంది అని.